హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చేయూత పెన్షన్స్ మీద మందకృష్ణ మాదిగ గారు అయితే ఒక పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నారు కదండి. ఈ చేయూత పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సాధారణ పెన్షన్స్ 2000 నుంచి 4000 రూపాయలు, 4000 రూపాయల నుంచి వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాలని ఆయనైతే పోరాటం చేస్తున్నారు. అట్లా పెంచడమే కాకుండా ఈ 12 నెలలు బకాయి పడ్డ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నెలకు 2000 చొప్పున బకాయి పడ్డ ఈ పెన్షన్స్ అన్నీ కూడా సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ 12 నెలలకి కలిపి 24,000 రూపాయలు డిసెంబర్ 2 కల్లా ఈ పెన్షన్దారులకు చెల్లించాలి తప్పకుండా. లేకపోతే డిసెంబర్ 3వ తారీఖు వికలాంగుల దినోత్సవం జరుగుతుంది కదండి. గవర్నమెంట్ వారు ప్రతి ఒక్కసారి కూడా ఈ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకునేలాగా చేస్తారు కదా. ఎక్కడైతే వికలాంగుల దినోత్సవం కొనసాగిస్తారో, ఏ అధికారి అయితే వికలాంగుల దినోత్సవం కొనసాగిస్తారో అక్కడికి మేము నల్ల జెండాలతో మన నిరసనలు వ్యక్తం చేస్తాము. నల్ల జెండాలు తీసుకొని వెళ్ళి అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తాము. డిసెంబర్ 2 కల్లా ఈ పెన్షన్ల మీద ఒక కొలిక్కి రావాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ డిసెంబర్ 2వ తారీఖులో ఒక ప్రకటన అయితే చేయాల్సిందే తప్పకుండా. లేకపోతే మేము నిరసనలు ఉధృతం చేస్తాం, ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తామని, వికలాంగులతోటి ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారండి. అంతేకాదు ఈ డిసెంబర్ 2వ తారీఖు కల్లా పెండింగ్ పడ్డ 12 నెలల ఈ పెన్షన్ కూడా, అంటే 24,000 రూపాయల పెన్షన్తో పాటు డిసెంబర్ నెల పెన్షన్ కూడా పెంచి ఇవన్నీ కూడా పెన్షన్దారులకు అందించాల్సిందే. ఈ బాకీ పడ్డ పేమెంట్ అంతా కూడా పెన్షన్దారులకు అందించకపోతే డిసెంబర్ 2వ తారీఖు వరకు చూసి 3వ తారీఖు వికలాంగుల దినోత్సవం రోజున నల్ల జెండాలతోటి ప్రదర్శనలు వ్యక్తం చేస్తాము, ప్రతి కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి ఆయన అయితే హెచ్చరిస్తున్నారండి. మనందరికీ తెలిసిందే కదా, ఆయన ఏదైనా పోరాటం కొనసాగిస్తే కనుక ఎట్టి పరిస్థితులను వెనక అడుగు వేయరు. తప్పనిసరిగా గవర్నమెంటు కంపల్సరిగా దిగి రావాల్సిందేనండి. ఎందుకంటే ఆయన పోరాటాలు అంత ఉధృతంగా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి పట్టుబట్టారంటే అవి సాధించే వరకు వెనుకడుగు వేయరండి మందకృష్ణ మాదిగ గారు అయితే. ఇక చూద్దామండి, ముఖ్యమంత్రి గారు త్వరగా స్పందించి వీటి మీద ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని మనం ఆశిద్దాము. అందులోనూ ఈరోజు సీతక్క ఒక ప్రకటన అయితే చేశారండి. ఏమనంటే, రైతు భరోసా పెన్షన్ల పెంపు మహిళలకు ఇస్తామన్న 2,500 మేము పెంచబోతున్నామని మంత్రి సీతక్క అయితే ప్రకటన చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు అయితే స్పందించకుండా ఉన్నారు. ఇదిగోండి ఈరోజు వచ్చిన అప్డేట్ అండి ఇది. మంత్రి సీతక్క అయితే ప్రకటన అయితే చేశారు దీని గురించి. అదేమంటే ఇక్కడ చదువుతాను వినండి. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. త్వరలో రైతు బంధు, రైతు భరోసా, మహిళలకు 2,500 పింఛన్ పథకాలకు సైతం అమలు చేస్తామన్నారు. చూశారు కదండి. నిన్న మంత్రి సీతక్క అయితే ములుగు జిల్లాలో ఈ ప్రకటన అయితే చేశారండి. ఈ పెన్షన్స్, రైతు భరోసా పథకం, 2,500 మహిళలకు ఇస్తామన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని మంత్రి సీతక్క అయితే నిన్న ప్రకటన అయితే చేశారు. ఇక మంత్రి సీతక్క అయితే ప్రకటన చేశారు. నిన్న రీసెంట్గా మంత్రి పొంగులేటి గారు కూడా ఆయన కూడా ఒక ప్రకటన చేశారు. కానీ ఇవన్నీ కూడా డిసెంబర్ నుంచి అమలు చేస్తారా లేదంటే జనవరి నుంచి అమలు చేస్తారా అనేది కొద్దిగా మనం వెయిట్ చేసి చూడాల్సిందేనండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.